చైనా ఏఐ చిప్స్ బిల్డ్ చేస్తుంది. అమెరికాలో గూగుల్, ఎన్విడియా, టెస్లా లాంటి కంపెనీస్ గ్లోబల్ టెక్నాలజీని లీడ్ చేస్తున్నాయి. మరి మన ఇండియాలో 10 minutesలో గ్రోసరీస్ డెలివరీ చేస్తామని దాన్ని ఇన్నోవేషన్ అంటున్నాము. రీసెంట్గా యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు అలానే ఆటోమల్ కో-ఫౌండర్ సబీర్ గారు ఇద్దరు ఇదే విషయం గురించి మాట్లాడుతున్నారు. What are India's startups doing today? దీని మీద సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలా డిబేట్ జరిగింది. వాళ్ళు బేసికల్లీ అడిగిన క్వశ్చన్ ఒకటే, ఇండియాలో నిజంగా ఇన్నోవేషన్ జరుగుతుందా? మన స్టార్టప్స్ ఫ్యూచర్ టెక్నాలజీ బిల్డ్ చేస్తున్నాయా లేదా డెలివరీ యాప్స్ మాత్రమే క్రియేట్ చేస్తున్నాయా? కొంతమంది అంటున్నారు చైనా సెమీ కండక్టర్స్, రోబోటిక్స్, ఈవీస్, ఏఐ మీద ఫోకస్ చేస్తుంది, మనం మాత్రం గ్రోసరీస్ అండ్ ఫుడ్ ఫాస్ట్గా ఎలా డెలివరీ చేద్దామో దాని మీద ఫోకస్ చేస్తున్నామని. మరి నిజంగా మన స్టార్టప్స్ ఎకోసిస్టమ్ ఫెయిల్ అవుతుందా లేదా మన కంప్లీట్ పిక్చర్ చూడట్లేదా? ఫస్ట్ మన ఇండియా ఎకనామిక్ రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఇండియా ఇప్పుడు వరల్డ్లో 5th లార్జెస్ట్ ఎకనామిక్, కానీ మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ అరౌండ్ 2.45 lakhs per year మాత్రమే. అంటే యావరేజ్ ఇండియన్ సిటిజన్ ఇయర్లీ 2.5 lakhs కూడా ఎర్న్ చేయట్లేదు. ఇదే మన గ్రౌండ్ రియాలిటీ. రీసెంట్ గవర్నమెంట్ డేటా ప్రకారం ఇండియా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అరౌండ్ 5% రేంజ్లో ఉంది. 5% అంటే చాలా చిన్న నెంబర్లా అనిపించవచ్చు, కానీ 140 crores పాపులేషన్లో 5% అంటే క్రోర్స్ ఆఫ్ పీపుల్కి ప్రాపర్ జాబ్స్ లేవని అర్థం. ఇంకా ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇండియాలో చాలా మంది గ్రాడ్యుయేట్కి ప్రాక్టికల్ స్కిల్స్ లేవు. బీటెక్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి ప్రాపర్ కమ్యూనికేషన్ రాదు. కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి బేసిక్ కంప్యూటర్ టూల్స్ యూస్ చేయడం రాదు. ప్రొఫెషనల్ ఈమెయిల్ రాయడం కూడా రాదు. ఇది ఇన్సల్ట్ కాదు, ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ రియాలిటీ. కొన్ని ఎంప్లాయబిలిటీ రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్లో చాలా మంది ఇండస్ట్రీ రెడీగా ఉండలేదు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ లాంటి కంపెనీస్ వచ్చి ల్యాక్స్ ఆఫ్ పీపుల్కి మినిమం ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసి ఇండస్ట్రీ ఎస్టిమేట్స్ ప్రకారం బ్లింకిట్, జెప్టో అండ్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ప్లాట్ఫామ్స్ కలిపి ఇండియాలో డైలీ 40 lakhs నుండి 48 lakhs ఆర్డర్స్ దాకా ప్రాసెస్ చేస్తున్నాయి. స్విగ్గీకి FY25లో అరౌండ్ 5.4 lakhs డెలివరీ పార్ట్నర్స్ ఉన్నారు. జొమాటోకి అరౌండ్ 4.4 డెలివరీ పార్ట్నర్స్ ఉన్నారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. చాలా మంది యూత్ సర్వైవల్ కోసం ఈ జాబ్స్ చేస్తున్నారు. బీటెక్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ దొరకకపోవడం వల్ల డెలివరీ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ కంపెనీస్ లేకపోతే ఈ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళకి వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ దొరకలేదు, లార్జ్ స్కేల్ అప్ స్కిల్లింగ్ సిస్టమ్ కూడా లేవు. మరి వాళ్ళు సర్వైవల్ కోసం ఏం చేయాలి? పర్ఫెక్ట్ జాబ్ లేకపోయినా అట్లీస్ట్ సర్వైవల్ జాబ్స్ అయినా అవసరం కదా. కానీ ఇక్కడ క్రిటిసిజం కూడా వ్యాలిడే. డెలివరీ పార్ట్నర్స్ చాలా ప్రెషర్ ఫేస్ చేస్తున్నారు. ఎండ్ అయినా, వాన్ వచ్చినా, ట్రాఫిక్ ఉన్నా టైంకి డెలివరీ చేయాల్సిందే. 10 minutes లేట్ అయినా కంప్లైంట్స్ వస్తాయి. కస్టమర్స్లో కొంతమంది బేసిక్ రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. ఈ కంపెనీస్ డెఫినెట్లీ శాలరీస్, ఇన్సూరెన్స్ అండ్ వర్క్ ప్రొటెక్షన్ ఇంప్రూవ్ చేయాలి. కానీ కొంతమంది అంటున్నారు ఈ కంపెనీస్ని బ్యాన్ చేయాలి. మరి నా క్వశ్చన్ ఏంటి అంటే, ఈ కంపెనీస్ని బ్యాన్ చేస్తే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా లేదా తగ్గుతుందా? రియల్ ప్రాబ్లం స్టార్టప్ కాదు, రియల్ ప్రాబ్లం మన స్ట్రక్చరల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, రీజనల్ పార్టీస్ అయినా ఇయర్స్ నుండి ఎడ్యుకేషన్ క్వాలిటీ మీద సీరియస్గా ఫోకస్ చేస్తున్నాయా? Tier 2 అండ్ Tier 3 ఇంజనీరింగ్ కాలేజ్లో స్టూడెంట్స్కి క్వాలిటీ స్కిల్స్ వస్తున్నాయా? కాలేజెస్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాయా? కానీ కొన్ని కాలేజెస్ యాక్చువల్ స్టూడెంట్స్ని ఎంప్లాయబుల్గా ప్రిపేర్ చేస్తున్నాయా? మనం యుఎస్ఏని, చైనాని కంపేర్ చేయడం ఈజీ, కానీ వాళ్ళ లాంటి ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాలంటే హై క్వాలిటీ ఎడ్యుకేషన్, రీసెర్చ్ కల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాంగ్ టర్మ్ పాలసీ సపోర్ట్ అవసరం. యునెస్కో అండ్ వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం ఇండియా ఎడ్యుకేషన్ మీద రఫ్లీ 4.1% నుండి 4.6% జీడిపి స్పెండ్ చేస్తుంది. చైనా కూడా అప్రాక్సిమేట్లీ 4% జీడిపి రేంజ్లో ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేస్తుంది. కానీ చైనా మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్, R&D ఇన్వెస్ట్మెంట్ అండ్ డీప్ టెక్ ఫోకస్ ఇండియా కన్నా చాలా అగ్రెసివ్గా ఉంటుంది. అమెరికాలో పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ కలిపి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ మీద $trillions ఇన్వెస్ట్ చేశాయి. అందుకే యుఎస్ఏ నుండి గూగుల్, ఎన్విడియా, టెస్లా లాంటి గ్లోబల్ టెక్నాలజీ జైంట్స్ కంటిన్యూగా వస్తున్నాయి. మన ఇండియాలో టాలెంట్ లేక కాదు, ఆపర్చునిటీస్ ఈక్వల్గా లేదు. మన ఎకనామిక్కి
గూగుల్, ఎన్విడియా, టెస్లా లాంటి ఇన్నోవేటివ్ కంపెనీస్ డెఫినెట్లీ కావాలి. ఎట్ ద సేమ్ పాయింట్ స్విగ్గీ, జొమాటో, జెప్టో లాంటి కంపెనీస్ కూడా అవసరం. ఎందుకంటే మన కంట్రీలో స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అందరూ ఉన్నారు. అందరికీ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ కావాలి. అప్పుడే ఎకనామీ బ్యాలెన్స్డ్గా గ్రో అవుతుంది. ఎస్, డెలివరీ పార్ట్నర్స్కి శాలరీస్ కొంచెం బెటర్గా ఉండాలి, వర్క్ కండిషన్స్ ఇంప్రూవ్ కావాలి. కానీ మనం కస్టమర్స్గా కూడా బేసిక్ హ్యూమానిటీ చూపించాలి. డెలివరీ లేట్ అయ్యిందని అన్నెసెసరీగా అరవడం, కంప్లైంట్ ఇవ్వడం, హ్యూమిలేట్ చేయడం కరెక్ట్ కాదు. అట్లీస్ట్ వాటర్ అయినా ఇవ్వచ్చు, రెస్పెక్ట్ ఇవ్వచ్చు. ఫైనల్లీ నేను చెప్పేది ఒకటే, మన స్టార్టప్ ఎకోసిస్టమ్, మన ఎడ్యుకేషన్ క్వాలిటీ, మన ఇన్నోవేషన్ కెపాసిటీ ఇవన్నీ మన కంట్రీ ప్రయారిటీస్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ చేయకపోతే ఇండియా సూపర్ పవర్ అవడం చాలా కష్టం. సో మనం ఫైట్ చేయాల్సింది స్టార్టప్స్ మీద కాదు, బెటర్ సిస్టమ్ కోసం. మరి ఇండియా ఇన్నోవేషన్ సూపర్ పవర్ కావాలంటే మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. ఇలాంటి బిజినెస్, ఎకనామిక్ అండ్ జియోపాలిటిక్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.